స్వరూప సరాగాలకి స్వాగతం. ఈరోజు స్వరూప సరాగాల్లో మీ ముందుకి చన్నా మసాలాతో మీ ముందుకు వచ్చాను. చన్నా మసాలా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చండి. అది ఎలాగో చెప్పే ముందు నా సబ్స్క్రైబర్స్ చాలామంది పెరిగారు. అలాగే బాలుగారు వీడియో చాలామంది ఎక్కువ చూసిన వీడియోల్లో బాలుగారి వీడియో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను వెంటనే వీడియో చేయలేకపోయాను. కొద్దిగా హాలిడేస్ కాబట్టి ఇంటికి చుట్టాలు అట్లా రావడం, అలాగే వేరే పనుల్లో కూడా కొద్దిగా బిజీ అయిపోవడం వల్ల నేను చేయలేకపోయాను. సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ మధ్యలో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే బాలుగారి వీడియోని చాలామంది ఆదరించినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంతైనా మీ అభిమానాన్ని కూడా నా మాటల్లో చెప్పాలని అనిపించింది. ఎందుకంటే మీరు బాలుగారి వీడియోని చూసి ఎంతమంది నాకు సబ్స్క్రైబర్ కాని వాళ్ళు కూడా చాలామంది చూసినందుకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఇవాళ కూరలోకి వెళ్ళిపోదామండి. ఇందులో చన్నా మసాలాకి నేను ముందు రోజు నైటే చన్నాని 1.5 కప్పు అట్లాగా నేను నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఉడకపెట్టేసుకునే ముందు కొద్దిగా ఉప్పు వేసేసి ఉడకపెట్టేసుకున్నాను ఇన్స్టాపాట్ లేని వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుని ఉడకపెట్టుకోండి. 2-3 విజిల్స్ వస్తే చాలు. సో ఆ తర్వాత నేను ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో బిర్యానీ ఆకు అలాగే లవంగాయ అవి వేసేసుకుని అవి వేగిన వెంటనే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుని ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత వెంటనే టమాటా కూడా వేసేసుకుని ఉప్పు పసుపు వేసుకున్నాను. టమాటా కూడా బాగా ఉడికిపోయేంత వరకు మాత్రం టమాటాను ఉడికించుకోవాలి. అదొక్కటే మనకు కొద్దిగా టైం పడుతుంది. ఆల్రెడీ మనం శనగలు ఉడకపెట్టేసుకుంటాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ లోపల నేను టమాటా కూడా మగ్గిన వెంటనే కస్తూరి మేతిని మనం చేత్తో నులిమి వేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికి మెయిన్ కస్తూరి మేతి అలాగే బటర్ అండి. బటర్ వేసుకుంటే వచ్చే టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు చన్నా మసాలాని మీరు మామూలుగా ట్రై చేసి బటర్ వేయకుండా చేసుంటే మాత్రం బటర్ వేసి చూడండి, మీకే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి. మనకి వెజిటేరియన్స్కి ఎస్పెషల్లీ చాలా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్. ఇప్పుడు దాకా మీరు బటర్ వేయకుండా ట్రై చేస్తుంటే కనుక బటర్ వేసి చూడండి. అసలు అది మనకి నోట్లోంచి ఒక రకమైన టేస్ట్ వస్తుందండి. చాలా అద్భుతమైన టేస్ట్. ట్రై చేయండి. అయితే నేను ఇది చపాతీలతో పాటు కర్రీకి వండాను. మావాడు హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి నేను వండుతున్నాను. వాళ్ళకి ఏది తినాలని ఉంటే అది. సో చపాతీలు చేస్తుంటే నేను కూడా వస్తానని చెప్పేసి చపాతీలైనా పూరీలైనా ఇంకా మా పిల్లలు వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారు బాగా. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటే, సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ. అలాగే నాకు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు కూడా పనులు చేయడం, చిన్న పనులు అప్పచెప్పడం అనేది సంతోషాన్ని ఇస్తుంది. ఇది చపాతీ పిండిలో నేను కొద్దిగా నువ్వులు కూడా వేసేసుకున్నానండి. నాకు నువ్వులతో చపాతీలు చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నేను నా పాత వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను కదా, నేను మ్యాక్సిమం నా ఫుడ్లో అన్నిట్లోనూ నువ్వులు యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా కనుక చపాతీల్లో నువ్వులు వేయకుండా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఒకసారి వేసుకుని చూడండి, మీరు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. భలే నోటికి తగులుతూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది. అంతే అండి. అత్యంత ఈజీగా చేసుకునే చన్నా మసాలా మనం ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ మీరు చేసే విధానం అంతా ఒకటే. గరం మసాలా వేసుకుంటాము, టమాటా వేసుకుంటాం, అన్నీ ఒకటే. కానీ కొద్దిగా బటర్ వేసి చూడండి. అలాగే కొద్దిగా కస్తూరి మేతిని మీరు చేతితో నులిమిని వేసేయాలి. అట్లా మామూలుగా వేసేయకూడదు. దాన్ని ఇలాగా 2 చేతులతో నలిపి వేస్తే కనుక వచ్చే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అంతే అండి. దానికి నేను క్యారెట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు అవి పెట్టుకుని తిన్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ప్యాన్ మీద మీరు 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపేసుకున్నారనుకోండి, దాంతో ఈ చపాతీలను తింటే అసలు ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దాకా ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే ట్రై చేయండి. మళ్ళీ స్వరూప సరాగాల్లో మళ్ళీ కలుద్దాం.